సిద్ధపరిచిన వాక్య భాగంలోకి వెళ్దాం. మనము నిన్నటి దినాన యథార్థవంతుల సంతతి వారు ఆశీర్వదించబడతారు అంటే నిజమైన ఆశీర్వాదం అనేది ఎక్కడ ఉంది అనే విషయాన్ని నేర్చుకున్నాం కదా. నిజమైన ఆశీర్వాదం, దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. నిజమైన ఆశీర్వాదం పొందుకోవాలంటే మొదటగా ఆయన మన హృదయాలను శుద్ధి చేస్తాడు, మనల్ని యథార్థవంతులుగా చేస్తాడు, మనలో ఉన్న చీకటిని దూరం చేస్తాడు, రాతి గుండెను తీసివేస్తాడు. ఆయన వాక్యానికి స్పందించకుండా ఉన్న రాతి గుండెను తీసివేసి మాంసపు ముద్దడ ఇవ్వడానికి ఇష్టపడతాడు కదా. మిగతా విషయాల నుంచి, ఈ లోకములో నుంచి మనల్ని దూరపరిచే ప్రయత్నం చేస్తాడు. ఈ విషయాలను మనం పోయిన వారం నేర్చుకున్నాం. యాకోబు జీవితంలో తను పొందుకున్న శాశ్వతమైన ఆశీర్వాదాన్ని మనం చూసాం. మోసగాడైన యాకోబు మారుమనస్సు పొందినప్పుడు తన జీవితంలో దేవుడిచ్చిన ఆశీర్వాదము యాకోబును ఇజ్రాయేలుగా మార్చాడు. ఈనాటి వరకు కూడా ఇజ్రాయేలు దేశము ఆశీర్వదించబడుతుంది. ఒక వ్యక్తి పేరు మీద ఇజ్రాయేలు అనే ఒక దేశాన్ని ఆయన తీసుకొని వచ్చాడు. ఇజ్రాయేల్ దేశాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఇది ఎక్కడైనా ఉందా ప్రపంచంలో? ఒక వ్యక్తి పేరు మీద ఒక దేశము ఏర్పడము అనేది ఇప్పటిదాకా కూడా ఆ దేశము మనుగడలో ఉంది. ఆ దేశము ఆశీర్వదించబడుతుంది. ప్రపంచంలోనే అగ్రికల్చర్లో కానీ టెక్నాలజీలో కానీ నెంబర్ 1గా ఉంది. దేవుడు అంతగా ఇజ్రాయేలును ఆశీర్వదించాడు. ఎలా సాధ్యమైంది? ఎలా అంత శాశ్వతమైన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు? యాకోబు సంతతి వారు కదా యథార్థంగా మారుమనస్సు కలిగి తప్పును ఒప్పుకొని జీవిస్తున్నప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదం ఇలా ఉంటుంది. అది శాశ్వతమైనది. ఈ భూమి ఆకాశాలు గతించిపోయేంత వరకు కూడా యెరూషలేము ఉంటుంది. ఎత్తబడేంత వరకు కూడా ఈ భూమి అంతా నాశనమై తిరిగి అందరము పరలోకానికి వెళ్ళేంత వరకు కూడా ఆయన పేరును స్థిరపరిచాడు ఒక దేశముగా. ఎంత గొప్ప ఆశీర్వాదం కదండి. ఇది మనకు అర్థం కావాలి. ఈ ఆశీర్వాదం కొరకే మనల్ని దేవుడు పిలుచుకున్నాడు. ఓన్లీ యాకోబు వరకు మాత్రమే కాదు ఈ ఆశీర్వాదాలు. ఆయనను మాత్రమే ఆశీర్వదించడానికి కాదు, భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి మనిషిని కూడా ఆశీర్వదించాలి అన్నది దేవుని ఉద్దేశం. నిజమైన ఆశీర్వాదాలు ఇవ్వాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. సమస్య ఏంటంటే ఆశీర్వాదాలను పొందుకోవడానికి, శాశ్వతమైన ఆశీర్వాదాలను పొందుకోవడానికి మనమే అలక్ష్యం చేస్తున్నాం, నిర్లక్ష్యం చేస్తున్నాం, ఆయన మాటలను పక్కన పెడుతున్నాం. ఈ విషయాన్ని మనము ఈ సిద్ధపాటు కూడికలో నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన ఎంతగా మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడో ఆ విషయాలు లేఖనాల ద్వారా మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మరి ఈ ఆశీర్వాదాలు నాకు రావాలి అని అంటే, ఈ శాశ్వతమైన ఆశీర్వాదము నాకు కూడా రావాలి అనేది మన ఉద్దేశం కదా. అందరిని ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నప్పుడు మరి నేను ఏ విధంగా ఈ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి, నాకు ఎలా వస్తుంది ఈ ఆశీర్వాదం అని అంటే మనం నిన్న ఒక భాగాన్ని చూసాము. అది చదువుకొని దాన్ని అక్కడ ముగించుకున్నాము. అయితే అక్కడి నుంచే ఈరోజు మన ధ్యానాన్ని మొదలు పెట్టుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయము, లూకాసు వార్త 18వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 22వ వచనము. ఈ విషయం మనకు బాగా తెలుసు. ఒక యవనస్తుని గురించి మనకు తెలిసిన విషయం కదా. అధికారి, యవనస్తుడు, అదేవిధంగా ధనికుడు, రిచ్ పర్సన్ అని కూడా ఉంటుంది. ఆ వ్యక్తి వచ్చి నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అని అడిగినప్పుడు క్రీస్తు వారు ఇవి చేయమని చెప్తాడు. అవన్నీ చేస్తూనే ఉన్నాను అని అంటాడు. అయితే ఇక్కడ మనకు ఒక ప్రాముఖ్యమైన ఒక భాగము మనకు అవసరం. 22వ వచనంలో అయితే నీకు ఒకటి కొదువగా ఉంది, నువ్వు ఇవన్నీ చేస్తున్నావు కానీ నిత్య జీవానికి వెళ్ళాలంటే నీకు ఒక్కటి కొదువగా ఉంది అని క్రీస్తు వారు మాట్లాడుతూ 22వ వచనంలో, యేసు విని నీకింకా ఒకటి కొదువగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను. ఒక్కటి కొదువగా ఉందయ్యా నీకు, చాలా మంచిది, నువ్వు మంచి పనులు చేసావు, బాగా ఆశీర్వదించబడ్డావు, అధికారాన్ని పొందుకున్నావు, బాగానే ఉంది. అయితే ఇవన్నీ నీకు నిత్య జీవాన్ని తీసుకురావనే విషయం నీకు కూడా అర్థమైంది కాబట్టి నిత్య జీవం కొరకు నా దగ్గరకు వచ్చావు. అయితే ఒక పని చేయి,
ఏం చేయాలి? నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి బీదలకిమ్మో, మొట్టమొదటి పాయింట్. రెండవది, తరువాత వచ్చి నన్ను వెంబడించుము. నీకు కలిగినది బీదలకిచ్చి నా తర్వాత వచ్చి నన్ను వెంబడించాలి. ఈ విషయాలను మనం ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకొక మాట మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, మత్తయి సువార్త 4వ అధ్యాయము, క్రీస్తు వారు అట్లా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ గలిలయ సముద్ర తీరాన ఒక సంఘటనను చూస్తాం. 4వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతాను నేను మీకు. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను 2 సహోదరులు సముద్రంలో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. తర్వాత ఇంకా ముందుకు వెళ్తున్నప్పుడు ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులను తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొని చూడగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణెలు తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఈ 2 వాక్య భాగాలను గమనించినప్పుడు ఒక విషయం మనకు అర్థం కావాలి. క్రీస్తు వారు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు మనల్ని, మనకేం చెప్పడానికి ఇష్టపడుతున్నాడు, వాక్యము చదువుతున్న వారికి దేవుడు ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. ఈ 2 భాగాలలో ఆయన మాట్లాడుతున్న మాట, నన్ను వెంబడించండి కదా, నన్ను వెంబడించుము. ఎలా వెంబడించాలి? ఆయనను వెంబడించాలి అని అంటే ఇక్కడ 2 మార్గాలు ఆయన చూపిస్తున్నారు. అంటే ఆయన వెంబడించడానికి 2 వాళ్ళు వేరువేరుగా ఉన్నారు. వారు చేస్తున్న పనులను మనము ఇక్కడ గమనించాలి. ఆయన మొదటగా ధనవంతుడైన అధికారికి ఏం చెప్తున్నాడు? నువ్వు అన్ని అమ్మే బీదలకిచ్చి నన్ను వెంబడించు. అయితే అక్కడ ఒక పని జరుగుతుంది. బీదలకిస్తే నీకు కలిగి ఉన్న దానిని విడిచిపెట్టుకుంటే అప్పుడు పరలోకములో నీవు ధనాన్ని సమకూర్చుకుంటావు అనే మాట ఉంది అక్కడ కదా. నీకు కలిగి ఉన్న దానిని నువ్వు విడిచిపెడితే, నువ్వు అమ్మివేస్తే పరలోకములో ధనాన్ని సమకూర్చుకుంటావు. ఇదే కదా మనకు కావాల్సింది. మనము ఎత్తబడే గుంపులో ఉండాలి అని అంటే మనము పరలోకంలో ఎంత ధనాన్ని సమకూర్చుకున్నామనే దాని మీద ఆధారపడి ఉంటుంది కదా. మనల్ని ఆయన తీసుకెళ్ళాలి పరలోకానికి అని అంటే మనం ఇక్కడ జీవించిన జీవితం ఎలా ఉంది, మనం జీవిస్తున్న జీవితాన్ని బట్టి పరలోకంలో మన అకౌంట్లు క్రెడిట్ అవుతుందా డెబిట్ అవుతుందా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మత్తయి సువార్తలోనే ఇంకొక మాట అంటారు కదా, ఒక చోట చూద్దాం ఆ మాట. 6వ అధ్యాయంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 6వ అధ్యాయము 19వ వచనంలో, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును సమకూర్చుకొనుడి. ఏమని మాట్లాడుతున్నాడు? మనం చేయాల్సిన పని, క్రైస్తవులు విశ్వాసులు చేయాల్సిన పని పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవాలి. దానిని బట్టే మనం ఎత్తబడతామా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. మనం ఆయనతో పాటుగా, ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటుగా వెళ్ళగలమా లేదా అనే విషయము పరలోకంలో మన అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఎంత సమకూర్చుకున్నాం, జీరోనా మైనసా, మైనస్లోకి వెళ్ళిందా లేకపోతే మనం క్రెడిట్లో ఉన్నాం, ప్లస్లో ఉన్నామా. ఖచ్చితంగా ఈ లెక్కలు చూస్తాడండి కదా. మనం చాలాసార్లు చూసాం, చాలా చోట అంటాడు ఆయన ఎందుకు వస్తాడు? లెక్కలు చూసుకోవడానికి వస్తున్నాడు కదా. వారి క్రియల చొప్పున వారికి జీతం ఇవ్వడానికి వస్తున్నాడు. పరలోకంలో నాకు ధనం సమకూర్చబడుతుంది. ఎలా సమకూర్చబడుతుంది? ఆ వ్యక్తికి ఏమని చెప్పాడు? నీకు కలిగినది నువ్వు అమ్మివేసి. అంటే ఆ వ్యక్తి అప్పటిదాకా తన హృదయముల్లో ఏదైతే పొసెస్ చేసుకొని ఉన్నాడో, అధికారాన్ని లేకపోతే డబ్బును ఏదైతే పొసెస్ చేసుకున్నాడో దానిని తీసివేస్తే, నువ్వు ఏదైతే తీసివేయడానికి ఇష్టపడుతున్నావో ఈ లోకంలో, నువ్వు ఏదైతే విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడుతున్నావో ఈ లోకంలో, ఎంత విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తే అంత ధనము పరలోకంలో సమకూర్చబడుతుంది. ఈ విషయం మనకు అర్థం కావాలి. దేవుడు రెండుటిని వేరు చేస్తున్నాడు. ఈ లోకాన్ని, పరలోకాన్ని వేరు చేస్తున్నాడు. ఈ లోకాన్ని, నిత్యత్వాన్ని వేరు చేస్తున్నాడు స్పష్టంగా. మనం నేర్చుకుంటున్నది అంతా ఏంటి? సిద్ధపాటు గురించేగా. సిద్ధపాటు అని అంటే పరలోకానికి సిద్ధపాటు, నిత్యత్వానికి సిద్ధపాటు. నేను ఈ సిద్ధపాటు కలిగిన జీవితం జీవించాలి అని అంటే ఈ లోకంలో నేను చేయాల్సిన పని విడిచిపెట్టుకోవడం.
నేను కలిగి ఉన్న దానిని విడిచిపెట్టుకోవడం, నా సొంతము అనుకుంటున్న దానిని విడిచిపెట్టుకోవడం. మనం ఇంతకుముందు కూడా చూసాం, భార్యలు ఉన్నవారు భార్యలు లేనట్టుగా ప్రవర్తించండి కదా. ఆనందిస్తున్నవారు ఆనందించకండి, ఏడుస్తున్నవారు ఏడవకండి, సంతోషిస్తున్నవారు సంతోషపడకండి. కొనడానికి వెళ్తున్నారు కదా, మీరు కొన్నది మీది కానట్టు ప్రవర్తించండి అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఈ లోకంలో నువ్వు ఏది సంపాదించుకున్నా ఇది అశాశ్వతమైనది. దీని మీద నీ హృదయాన్ని పెట్టుకోవద్దు. ఇక్కడ అదే రాస్తున్నాడు, నువ్వు పరలోకంలో ధనాన్ని సమకూర్చుకో. అప్పుడు కిందికి వచ్చినప్పుడు ఎక్కడైతే ధనం ఉంటుందో అక్కడ నీ హృదయం ఉంటుంది. నువ్వు ఎక్కడైతే ధనాన్ని, ఈ లోకంలోని ఆశలను, ఈ లోకంలో ఉన్న పలుకుబడిని, పేరు, ప్రతిష్ట, జ్ఞానము సంపాదించుకునే ప్రయత్నం చేస్తావో అక్కడనే నీ మనస్సు ఉంటుంది, అక్కడే నీ హృదయం ఉంటుంది. నా మీద ఉండదు, పరలోకం మీద ఉండదు. నువ్వు పరలోకం రావాలి అని అంటే నీ హృదయము పరలోకం మీద ఉండాలి. నీకు పరలోకం మీద నీ హృదయం ఉండాలంటే లోకం మీద నీ హృదయం ఉండకూడదు, నీ ఆలోచనలు ఉండకూడదు. అలాంటప్పుడు ఏం చేయాలి? నా హృదయాన్ని కంప్లీట్గా, నా హృదయంలో దేనితో అయితే నేను నింపుకున్నానో దానిని విడిచిపెట్టాలి. మనము విడిచిపెట్టే దానిని బట్టి పరలోకంలో మన అకౌంట్ క్రెడిట్ అవుతుంది, పరలోకంలో మనం ధనం సమకూర్చుకుంటాం. మరి ఏమేమి విడిచిపెడుతున్నాం? ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా మనల్ని ఇక్కడే లాగి బంధించి ఉంటుంది. మన లోకంలో ఏదైతే సంపాదించుకోవడానికి, ఆశ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తావో అది ఏదైనా కావచ్చు, అది మనల్ని బంధించి ఉంచుతుంది. అది మనల్ని లాగుతుంది, భూమి వైపు మనల్ని లాగుతుంది. మనం పైకి వెళ్ళాలి, పరలోకం వైపు వెళ్ళాలి అంటే మనము కలిగి ఉన్నదాన్ని, ఏదైతే కలిగి ఉన్నామో అది మనల్ని కిందికి లాగుతుంది. అందుకనే ఆయన దానిని విడిచిపెట్టుకోమంటున్నాడు. మొదటి రీజన్, మనం పరలోకంలో ధనం సమకూర్చుకోవాలంటే మనకు కలిగి ఉన్నది విడిచిపెట్టుకోవడం అంటే మనం అంతా ఇచ్చేసి అమ్మేసి ఊరికి ఏం లేని వారుగా ఉండడం అనేది కాదు. అది ఇంతకుముందు కూడా నేర్చుకున్నాం. మన హృదయాన్ని ఖాళీ చేసుకోవాలి అని అర్థం. మన హృదయంలో ఉండకూడదు అవి. సో దేనినైతే విడిచిపెట్టుకుంటావో దానిని బట్టి నీకు పరలోకంలో ధనం సమకూర్చబడుతుంది. మొదటి అంశం. తర్వాత వచ్చి నన్ను వెంబడించాలి. ఖాళీ చేయబడతాం కదా, ఇప్పుడు కంప్లీట్గా ఈ లోకంలోని ఆశలను కంప్లీట్గా వదులుకుంటాం కదా. వదులుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? నన్ను వెంబడించాలి. ఎందుకు వెంబడించాలి? ఆయనను వెంబడిస్తున్నప్పుడు ఆయన మనల్ని ఎక్కడికి నడిపిస్తాడు? నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు చేరడు. నా ద్వారా తప్ప. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి వచ్చాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళబోతున్నాడు? పరలోకం వెళ్ళబోతున్నాడు. అక్కడ వెళ్ళి ఆయన మన కొరకు ఏం సిద్ధపరుస్తున్నాడు? ఇళ్లను, మనం ఉండడానికి నివాస స్థలాలను ఆయన సిద్ధపరుస్తున్నాడు. మనం అక్కడికి వెళ్ళాలి అంటే సిద్ధపరుస్తున్నాడు మన కొరకు నివాస స్థలాలని. ఏ విధంగా మనకు నివాస స్థలం ఉంటుంది అక్కడ? మనం అక్కడ సమకూర్చుకున్న ధనాన్ని బట్టి, మనం ఆయనను వెంబడించిన విధానాన్ని బట్టి, ఆయనను ఎంతగా మనం వెంబడించే ప్రయత్నం చేస్తామో దానిని బట్టి మనము పరలోకంలో మన కొరకు నివాస స్థలము ఏర్పాటు చేయబడుతుంది. ఈ విషయము మనకు అర్థం కావాలి. రెండవది, వాళ్ళను పేతురు, లేకపోతే వాళ్ళ జబదే కుమారులని వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు నన్ను వెంబడించండి అంటే వాళ్ళు ఏం చేశారు? అక్కడ వాళ్ళు పని చేస్తున్నారు చక్కగా, వాళ్ళకు వ్యాపారం ఉంది, వాళ్ళకు బిజినెస్ ఉంది. కానీ వారు ఏం చేశారు? వాళ్ళకు కలిగి ఉన్న దానిని విడిచిపెట్టి, వాళ్ళ వ్యాపారాన్ని విడిచిపెట్టి, బిజినెస్ని విడిచిపెట్టి క్రీస్తు వారిని వెంబడించారు. తండ్రిని విడిచిపెట్టి క్రీస్తు వారిని వెంబడించారు కదా. విడిచిపెట్టినప్పుడు ఆయనను వెంబడించగలం, విడిచిపెట్టకుండా ఆయనను వెంబడించలేం కదండి. ఇది మనకు అర్థం కావాలి. ఆయన ఫాలో మీ అన్నాడు, ఆయనను వెంబడించమన్నాడు. ఆయనను వెంబడించే వారముగా మనం ఉండాలి. మరి ఎవరిని వెంబడిస్తున్నామో ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం, ఆలోచన చేద్దాం. ప్రియ సంఘమా, మనము సిద్ధపడాలి అని అంటే నిత్యత్వానికి మనం ఈ లోకంలో విడిచిపెట్టవలసినవి చాలా ఉన్నాయి. విడిచిపెట్టకుండా ఆయనను వెంబడించలేము. అందుకే ఆ యవనస్తుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేకపోయాడు. వెంబడించాడా? వెంబడించలేకపోయాడు. ఎవరు వెంబడించారు? శిష్యులు వెంబడించారు ఆయన్ని. విడిచిపెట్టుకున్నారు వాళ్ళు, వెంబడించగలిగారు. అందుకనే శిష్యులకు దేవుడు ఎంత గొప్ప ధన్యతనిచ్చాడు. ఏమో అయ్యా, మిమ్మల్ని వెంబడిస్తున్నాం కదా మేము, మరి మాకేంటి అని అడుగుతున్నప్పుడు అక్కడ ఒక మాట చూస్తాను. 19వ అధ్యాయంలోనే, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో
27వ వచనం చదువుతాను. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకునని ఆయనను అడగగా, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఎంత గొప్ప ధన్యత అండి. అయ్యా, మేము నిన్ను వెంబడిస్తున్నాం కదా, మా కుటుంబాన్ని విడిచిపెట్టుకున్నాం, మా తల్లిదండ్రులను, మా ఇంటిని విడిచిపెట్టుకున్నాం, నువ్వు వెంబడించమన్నావు, మేము వెంబడిస్తున్నాం, మరి మాకేం దొరుకుతుంది అని అంటే ఎంత గొప్ప ఆశీర్వాదం అది. ప్రపంచ పునర్జననమందు అంటే తిరిగి ఆయన ఈ లోకంలోకి రెండవసారి రాబోతున్నాడు. ఆయన 1000 ఏళ్ల పరిపాలన చేయబోతున్నాడు. ఆ పరిపాలనలో నేను సింహాసనాసీనుడై ఉండి పరిపాలన చేస్తున్నప్పుడు మీరు కూడా నాతో పాటుగా సింహాసనాల మీద ఆసీనులై ఉండి మీరు కూడా పరిపాలన చేయబోతున్నారు. ఎంత గొప్ప ఆశీర్వాదం కదండి. దేవునితో పాటుగా అధికారం చెలాయించే అవకాశాన్ని శిష్యులకు ఇచ్చారు. ఎప్పుడు సాధ్యమైంది? విడిచిపెట్టుకున్నప్పుడు. ఈ లోకంలోని ఆశల మీద, ఈ లోకంలోని పరిస్థితుల మీద వారి హృదయంలో వాళ్ళు పెట్టుకోలే దాన్ని. వారి దానిని పట్టుకొని ఉండలా. వెంబడించమన్నప్పుడు వెంబడించడానికి తీర్మానం తీసుకున్నారు. నన్ను వెంబడించుము. దేవుడు ఈరోజు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. ఫాలో మీ, నన్ను వెంబడించు. కానీ చాలా దౌర్భాగ్యపు స్థితి ఏంటంటే ఈనాటి క్రైస్తవ సమాజంలో అనేక మంది మనుషులను వెంబడించే ప్రయత్నం చేస్తున్నారు. చాలా దురదృష్టకరం. మనిషిని వెంబడిస్తున్నారు, పాస్టర్ని వెంబడిస్తున్నాడు కదండి, హీరోలను వెంబడిస్తున్నారు, సెలబ్రిటీలను వెంబడిస్తూ ఉన్నారు, ఎవరో ఎమ్మెల్యేనో ఎంపీనో ఎవరో అధికారిని వెంబడించే ప్రయత్నం చేస్తున్నారు, ఆచారాలను వెంబడిస్తున్నారు, పద్ధతులను వెంబడించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో విశ్వాసులు కూడా ఉండడము చాలా దురదృష్టకరం. మనుషులను వెంబడించేవారు ఎంతమంది లేరు మనకు తెలిసి. కొంతమంది సిద్ధాంతాలను వెంబడిస్తూ ఉన్నారు, డాక్ట్రిన్స్ను వెంబడిస్తూ ఉన్నారు కదండి. ఎలా వచ్చాయి ఇవన్నీ? ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. నన్ను వెంబడించమన్నాడు ఆయన. క్రీస్తు వారిని కాకుండా ఎవరిని వెంబడించినా వారు నిన్ను పరలోక రాజ్యానికి చేర్చరు. వారు నిన్ను తీసుకుపోరు, నిన్ను తీసుకుపోరు వారు పరలోక రాజ్యాన్ని. మనం స్వతంత్రించుకోలేము పరలోక రాజ్యాన్ని, మనము సిద్ధపడలేము మనుషులను వెంబడించినంత వరకు కదండి. డిస్టర్బెన్స్ వస్తుందా మీకేమన్నా? బాగా ఇక్కడ ఏదో డ్రామా ఇవన్నీ కొడతా ఉన్నారు, బాగా నాయిస్ వస్తుంది. వాయిస్ అయితే క్లియర్గానే ఉందా? వాయిస్ క్లియర్గా ఉంది కదా, ఓకే. చాలా డిస్టర్బెన్స్. పక్కలోనే వాడు ఏదో ఇది పెట్టాడు, డీజే పెట్టాడు. సరే, అయితే ఆయనను వెంబడించడానికి తీర్మానం తీసుకున్న వారముగా మనం ఉండాలి. అయితే ఆలోచన చేద్దాం. మనుష్యులను వెంబడిస్తున్నామా, పద్ధతులను వెంబడిస్తున్నామా, ఆచారాలను వెంబడిస్తున్నామా, వ్యవహారాలను వెంబడిస్తున్నామా? వీళ్ళెవ్వరు కూడా మనల్ని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళరండి. ఆ విషయాన్ని ఒక్కసారి గమనిద్దాం, అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన నన్ను వెంబడించమన్నాడు, ఆయనను మాత్రమే వెంబడిద్దాం. అయితే ఆయనను వెంబడించడానికంటే ముందుగా ఒక పని చేయాలి. ఏం చేయాలి? మనము ఆయనను వెంబడిస్తున్నాము అని అంటే ఈ లోకాన్ని మనం సపరేట్ చేస్తున్నాం, ఈ లోకాన్ని విడిచిపెడుతున్నాం, ఈ లోకంలోని ఆశలను, ఆలోచనలను, ఈ లోకం మీద ఉన్న మమకారాన్ని, ఆసక్తిని, శ్రద్ధను విడిచిపెడుతున్నాం. దానిని మన జీవితంలోకి తీసుకురాకూడదు. విడిచిపెట్టకుండా ఆయనను వెంబడించలేం. ఆ వ్యక్తి వెంబడించలేకపోయాడు కదా, ఆ వ్యక్తి వెంబడించలేకపోయాడు. తన హృదయంలో తన కలిగి ఉన్న అధికారాన్ని, డబ్బుని పెట్టుకొని ఉన్నాడు. దానిని విడిచిపెట్టుకోలేక నిత్యత్వాన్ని విడుచుకున్నాడు, మిస్ చేసుకున్నాడు. ఈ విషయమే మనకు అర్థం కావాలి. శిష్యులు వెంబడించగలిగారు, అద్భుతమైన ఆశీర్వాదం పొందుకున్నారు. ఈ ఆశీర్వాదమే దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. శాశ్వతమైన ఆశీర్వాదం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అశాశ్వతమైన ఈ లోకంలో మనం అనేకమైన విషయాలను వెంబడించడానికి ప్రయత్నం చేస్తుంటే మన సమయాన్ని, మన ఎఫర్ట్స్ని, మన ఆలోచనలను
మన శ్రమ ఎంతగానో శ్రమ పడుతున్నాం కానీ ఈ లోకంలో ఉన్న వాటిని సంపాదించుకోవడానికి, కానీ సంపాదించుకోవడం వలన మనము పరలోకము సంపాదించలేము, నిత్యత్వాన్ని సంపాదించలేము. ఈ విషయాన్ని మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి తీర్మానం తీసుకున్నాం మనం ఆయనను వెంబడిస్తామని, మరి తీర్మానం తీసుకున్న తర్వాత వెనక్కు తిరిగి చూడకూడదు. అదే కదా ఆయన అంటే లూకా సువార్తలోనే 9వ అధ్యాయం 62వ వచనంలో, లూకా సువార్త 9:62లో, లూకా సువార్త 9:62, యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూసేవాడు, వ్యవసాయం చేసేవాడు అన్నీ సిద్ధపరచుకున్నాడు, ఎద్దులను సిద్ధపరచుకున్నాడు, కాడిని సిద్ధపరచుకున్నాడు. ఈరోజు ఎట్లయినా కానీ ఒక ఎకరం దున్నేసేయాలి అని అనుకున్నాడు, సిద్ధపడ్డాడు, వెళ్ళాడు, సిద్ధపడి అన్నిటిని సిద్ధపరచుకున్నాడు. నాగటి మీద చేయి పెట్టాడు. ఎలా దున్నాలి? పొలాన్ని ముందుకు చూస్తూ దున్నాలి. చేయి పెట్టి వెనక్కి చూసుకుంటూ, లేకపోతే ఎవరు వస్తున్నారా అని చూసుకుంటూ, లేకపోతే ఏదైనా కాల్ వస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళడానికో, లేకపోతే ఎవరితోనో పిచ్చపాటి మాట్లాడుకోవడానికో ప్రయత్నం చేస్తాడా? నాగటి మీద చేయి పెట్టిన వాడు తన ప్రయత్నాన్ని విడిచిపెట్టడు. ఆ ఎకరం దున్నిన తర్వాతనే ఇంటికి వెళ్తాడు. ఏదైతే తీర్మానం తీసుకున్నాడో, ఎట్లయినా ఈరోజు అరెకరం అయిపోవాలి, ఎకరం అయిపోవాలి, తను ఏ విధమైతే తీర్మానం తీసుకున్నాడో దాన్ని కంప్లీట్ చేసిన తర్వాతనే వెళ్ళిపోతాడు. క్రీస్తు వారిని వెంబడిస్తానని తీర్మానం తీసుకున్న తర్వాత నాగటి మీద చేయి పెట్టిన వాని వల్ల వెనక్కి తిరిగి చూడకూడదు. పని కంప్లీట్ అయిపోవాలి, ఎత్తబడేంత వరకు నా జీవితాన్ని జీవించాలి. ఆయన నా కొరకు సిద్ధపరిచిన ఆ పరలోక రాజ్యంలో చేర్చబడేంత వరకు వెనక్కి తిరిగి చూడకూడదు. ఇది విశ్వాసి చేయాల్సిన పని, క్రైస్తవుడు చేయాల్సిన పని. మరి ఎంతవరకు మనము ఆయనను వెంబడిస్తున్నామో ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. ఈ సంవత్సరంలో యథార్థంగా మనల్ని మనం పరిశీలించుకుందాం. ఎదుటివాడు ఎలా ఉన్నాడనేది మనకు సంబంధంలా. ఎదుటి వ్యక్తి పరలోకానికి వెళ్ళకపోతే నువ్వు కూడా వెళ్ళవా? సేవకులను వెంబడిస్తుంటాం, మన ఎదుట సేవకుడు చాలా మంచిగా ఉండొచ్చు, లేకపోతే ఒక సిద్ధాంతాన్ని వెంబడిస్తుంటాం, ఆ సిద్ధాంతంలో పాజిటివ్ విషయాలను మాత్రమే తీసుకొని వచ్చి మనకు చెప్పే ప్రయత్నం చేయొచ్చు. సెలబ్రిటీలను వెంబడించే ప్రయత్నం చేస్తుంటాం, వాళ్ళు మనుషులేగా. ఈ లోకంలో ఉన్నదంతా, సృష్టి అంతా కూడా మనకు అనుగుణంగా, మన ఆలోచనలకు తగినట్టుగా మనము వెళుతుంటామే, కానీ అవి నచ్చితే వెంబడించే ప్రయత్నం చేస్తుంటాం. అది కరెక్ట్ అని కాదు, లోకంలో ఉన్నదంతా సత్యమని కాదు. అందుకనే ఆయన నన్ను వెంబడించండి అన్నాడు. పౌలు గారు కూడా ఏమన్నారు? ఆయన నన్ను ఎందుకు? నేను క్రీస్తు వారిని వెంబడించాను కాబట్టి మీరు నన్ను వెంబడించండి. లోకాన్ని వెంబడించానని చెప్పలే పౌలు గారు. ఈ విషయం మనకు అర్థం కావాలి. వ్యక్తిగతంగా మనము పరిశీలించుకోవాలి. ఎవరిని వెంబడిస్తున్నాం? ఎవరిని వెంబడించే ప్రయత్నం చేస్తున్నాం? విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడిన వాడే ఆయనను వెంబడించగలడు. లోకములోని ఆశలను, లోకం మీద మమకారాన్ని, కలిగి ఉన్న దాని మీద మమకారాన్ని హృదయంలోకి తీసుకోకూడదు. దీనిని బట్టే నాకు పరలోక రాజ్యంలో ధనం సమకూర్చబడుతుంది. ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. అలాంటి వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ. చాలామంది కూడా ఆయనను వెంబడిస్తామనే ప్రయత్నం చేసిన వాళ్ళే, వెంబడిస్తాననుకున్న వాళ్ళే. ఆయనను వెంబడించే వాళ్ళు ఎవరో ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్తలోనే 8వ అధ్యాయాన్ని ఒకసారి చూపిస్తాను మీకు. 8వ అధ్యాయంలో, మత్తయి సువార్త 8వ అధ్యాయము 18 నుంచి చదువుతాను నేను. ఆయన వద్ద జనసమూహం చాలామంది ఉన్నారు కదా. జనసమూహం చూసి అద్దరికి వెళ్ళవాలని ఆజ్ఞాపించాను. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళను, నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవు ఇమ్మని ఆయన అడగగా, యేసు అతనిని చూసి, నన్ను వెంబడించుమో, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పాను. ఇక్కడ ఇద్దరు వ్యక్తులను చూస్తున్నాం. ఒక వ్యక్తి వచ్చి, అయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తా, నేను నిన్ను వెంబడించాలనుకుంటున్నాను అని అంటే, ఆ వ్యక్తిని వద్దు అన్నాడు.
కదా ఆశ్చర్యం వేస్తుంది. ఒక వ్యక్తి ఏమో నేను నిన్ను వెంబడిస్తానంటున్నాడు, ఇంకొక వ్యక్తినేమో అయ్యా నేను ఇంటికి వెళ్ళొస్తానంటున్నాడు. ఒక వ్యక్తి నేను నిన్ను వెంబడిస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను అన్నాడు. ఆ వ్యక్తి ఎవరు? శాస్త్రి. ఎవరు శాస్త్రి? ఈ లోక జ్ఞానము కలిగిన వాడు, ధర్మశాస్త్రం పట్ల పట్టు కలిగిన వాడు కదా. శాస్త్రులు పరిచయాలు మనకు తెలుసు. శాస్త్రి ఎవరు? జ్ఞానము సంపాదించుకున్నాడు బాగా ధర్మశాస్త్రం మీద. ధర్మశాస్త్రం ఆ లేఖనాలను జాగ్రత్త పరిచేవాడు, అందులో ఉన్న మర్మాలు తెలిసినవాడు, ధర్మశాస్త్రం పట్ల పట్టు ఉన్నవాడు, జ్ఞానము కలిగి ఉన్నవాడు. దేవుడు ఏమంటున్నాడు? జ్ఞానిని నన్ను వెంబడించకు అంటున్నాడు. ఏం కలిగి ఉన్నాడు ఆ వ్యక్తి? జ్ఞానం కలిగి ఉన్నాడు. తన హృదయంలో జ్ఞానం ఉంది. క్రీస్తు వారిని వెంబడించినప్పుడు అడ్డమైన క్వశ్చన్లు వేస్తాడు. లేఖనాలలో ఇలా ఉంది కదా, అలా ఉంది కదా, లాజిక్లు మాట్లాడే ప్రయత్నం చేశారు చాలామంది కదా. ధర్మశాస్త్రం మనం చూసినప్పుడు క్రీస్తు వారి వద్దకు వచ్చి ఎంతోమంది క్రీస్తు వారిని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు అనవసరమైన క్వశ్చన్స్ వేసి. ఈ జ్ఞాని ఏమంటున్నాడు? నేను నిన్ను వెంబడిస్తాను. క్రీస్తు వారికి తెలుసు ఎందుకు వెంబడించాలనుకుంటున్నాడు. ఈ లోకంలో సంపాదించుకొని, జ్ఞానం సంపాదించుకొని, ఈ లోకంలో ఏది సంపాదించుకున్నా అది మన హృదయంలో పెట్టుకున్నప్పుడు, దానిని బట్టి అతిశయపడుతూ ఉన్నప్పుడు మనం క్రీస్తు వారిని ఎట్టి పరిస్థితిలో వెంబడించలేము. కంప్లీట్గా విడిచిపెట్టి ఖాళీ చేసుకున్నప్పుడే, మన హృదయాన్ని ఖాళీ చేసుకున్నప్పుడే, ఈ లోకాన్ని మన హృదయంలో నుంచి తీసివేసి ఖాళీ చేసుకున్నప్పుడు మాత్రమే ఆయనను వెంబడించగలము, లేకపోతే వెంబడించలేము. ఈ జ్ఞాని తన హృదయంలో ఈ జ్ఞానాన్ని సంపాదించుకొని వెంబడించడానికి ప్రయత్నం చేశాడు. నువ్వు వద్దు అయ్యా, నాకు తలవాల్చుకోవడానికే నాకు స్థలం లేదు, నువ్వు వచ్చి నాతో పాటు ఎక్కడ ఉంటావు అని అంటే మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. వెంబడించాలనుకున్నవాడు, క్రీస్తు వారిని వెంబడించాలనుకున్నవాడు వెంబడించాలి కదా. ఆయన ఎక్కడికి వెళ్ళినా వద్దన్నగానే అయ్యా నేను నిన్ను వెంబడిస్తాను, నీలోనే సత్యం ఉంది, నీలోనే నిత్య జీవం ఉంది, నువ్వు మాత్రమే లోకరక్షకుడు అని తెలిసిన వాడు, నిజంగా ఆయనను గ్రహించిన వాడు ఆయనను వెంబడించాలి కదా. కాదన్నప్పటికీ సత్యము తెలుసుకున్నట్లయితే ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. అరే నాకేం లాభం వస్తుందిలే నన్ను వెంబడిస్తే అనుకున్నాడు. ఇంకొక వ్యక్తి, నేను ఇంటికి వెళ్ళి మా నాన్నగారు చనిపోయారు, పాతి పెట్టుకొని వస్తానయ్యానంటే, మృతులను పాతి పెట్టుకొని నువ్వు వచ్చి నన్ను వెంబడించు. చూడండి, అక్కడ ఒక సమస్య ఉంది, అక్కడ ఒక అర్జెన్సీ ఉంది. అయినప్పటికీ ఆ వ్యక్తిని నన్ను వెంబడించు అని అంటున్నాడు క్రీస్తు వారు. ఎవరిని వెంబడించమంటున్నాడు? శిష్యుడు అని రాయబడింది అక్కడ. శిష్యుడు మాత్రమే ఆయనను వెంబడించగలరు. ఈ లోకంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా, అంటే వాళ్ళని కంప్లీట్గా దాని ఉద్దేశం అది కాదు. నీ హృదయంలో ఏదైతే ఉందో, దేని మీద అయితే ఆశ పెట్టుకున్నావో దానిని విడిచిపెట్టి, ఈ లోకములు మృతతుల్యమైనది, మృతులతో నింపబడింది కదా. ఈ లోక ఆశలు దేవునితో వైరం కదా. లోకం మీద ఆశ పెట్టుకున్న వాళ్ళు చచ్చిన వాళ్ళతోనే సమానము. అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూస్తాం మనం. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో. ఎందుకు చచ్చిన స్థితిలో ఉన్నాం? ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి. ఈ లోకంలో ఉన్నవారు మృతతుల్యమైన లోకం ఇది. దానిని వారంతకు వారే చూసుకొనివ్వండి. కానీ ఒకవేళ దాని నుండి నువ్వు బయటపడాలి అని అనుకుంటే నన్ను వెంబడించు. శిష్యులు మాత్రమే ఆయనను వెంబడించగలరు. ఈ లోకంలో ఉన్న జ్ఞానము వెంబడించలేదు, అధికారము వెంబడించలేదు, ధనము వెంబడించలేదు ఆయనని. ఒకసారి ఆలోచించే, సత్యమును గ్రహించే ప్రయత్నం చేద్దాం, నిజమేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు మనం ఏ విధంగా జీవించామో, ఏ కొదువతో మనం జీవించామో ఒక్కసారి ఈ సంవత్సరమైన ఆలోచన చేసుకునే ప్రయత్నం చేద్దాం. వెంబడిద్దాం ఆయనను మాత్రమే, దేవుని క్రీస్తు వారిని మాత్రమే వెంబడించే ప్రయత్నం చేద్దాం. చాలామంది మన పాత నిబంధనలు ఉన్న భక్తులను చూసినప్పుడు ఎంత అద్భుతమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. ఒక్క మాట చదివి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ విషయం మనకు తెలుసు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 11వ అధ్యాయం అనగానే మనకు విశ్వాస వీరిలో చిట్ట కనబడుతుంది కదా. 13 వచనాల నుంచి నేను చదువుతాను. 11వ అధ్యాయము 13వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక. వీరందరూ ఆ వాగ్దానంలో ఫలములను అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. పైన విశ్వాస వీరుల గురించి చెబుతూ వీరందరూ కూడా వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను, దేవుడు వాగ్దానం చేశారు, ఈ కనానుని మీకు ఇస్తానని వాగ్దానం చేశాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి. కానీ వాళ్ళు కనానును స్వతంత్రించుకున్నారా? వాళ్ళు చనిపోయే సమయానికి స్వతంత్రించుకోవాలి.
కనానును స్వతంత్రించుకోలేదు వాళ్ళు. మోషే నాయకత్వంలోనే వెళ్ళి కనానును స్వతంత్రించుకున్నారు. యెహోషువ తర్వాత వాళ్ళని నడిపించాడు. ఎప్పుడు కానీ వాళ్ళకు వాగ్దానం అయితే చేయబడింది. వాగ్దాన ఫలమును వారిని అనుభవించకపోయినను, దేవుడు చెప్పిన వాగ్దానాన్ని వాళ్ళు చూడకపోయినా, కానీ వారు కలిగి ఉన్న విశ్వాసములోనే ఆ విశ్వాసాన్ని పట్టుకొని ఈ లోకం వైపు చూడలేదు. ఆ ఫిజికల్ బ్లెస్సింగ్స్ వారికి ప్రాముఖ్యత కాల. దేవుడు వాగ్దానం చేశాడు దానిని ఇస్తానని, దాని మీద వాళ్ళు ఆశ పెట్టుకోవాల. కానీ దేని మీద ఆశ పెట్టుకున్నారు వాళ్ళు? 9వ వచనాన్ని పైకి వెళ్ళినప్పుడు చూస్తే, విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగానే వాగ్దాత దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేని మీద ఆశ పెట్టుకోలేదు వాళ్ళు. వాగ్దానం చేశాడు ఆయన. వాగ్దానం చేసినప్పటికీ వాగ్దాత దేశంలో పరదేశులుగా ఉన్నారు వాళ్ళు. ఇది మా దేశమని వాళ్ళకి తెలుసు, వాళ్ళు నివాసం చేస్తున్నారు కనానులోనే. కానీ ఇది మాదనే వాగ్దానం చేశాడు, ఇది మీదనే. కానీ దాని మీద వాళ్ళు ఆశ పెట్టుకోవాలా, దానిని స్వతంత్రించుకునే ప్రయత్నం చేయాల. ఎలా ఉన్నారు వాళ్ళు? గుడారాలలో నివాసం చేశారు. ఒక స్థిర నివాసాన్ని కూడా కట్టుకోలేదు వాళ్ళు. ఒక ఇంటిని కట్టుకోలే, గుడారాలలో నివాసం చేశారు. వాళ్ళకు తెలుసు ఇది పర్మనెంట్ కాదు, టెంపరరీ. మేము పరదేశులము, ఈ దేశానికి సంబంధించిన వారం కాదు, మా దేశం ఇది కాదు, మేము తిరిగి వెళ్ళిపోవలసిన వారమే. ఈ లోకంలో దేవుడు వాగ్దానం చేసినప్పటికీ ఫిజికల్ బ్లెస్సింగ్స్ మాకు అక్కర్లేదు. కానీ ఏది కావాలి? ఆయన శిల్పియు నిర్మాణకుడైన పునాదులు గల పట్టణానికి వెళ్ళాలి అనేది వారి యొక్క ఉద్దేశం. నిత్యత్వం కావాలి మాకు. ఆయనను మీద ఆశ పెట్టుకున్నాము, ఆయనను వెంబడిస్తాం. ఈ లోకము అశాశ్వతమైనది. ఎంత గొప్ప విశ్వాసం అండి ఆనాటి భక్తులది. ఆ వాగ్దానమే కదా మనం కూడా పొందుకున్నాం. అబ్రహాము వాగ్దానమే కదా, అబ్రహాం సీడేగా మనలో ఉండింది. మరి అలాంటప్పుడు ఎవరిని వెంబడిస్తాను నేను? ఎవరిని వెంబడించే ప్రయత్నం చేస్తాను? క్రీస్తు వారినే కదా. శాశ్వతమైన ఆశీర్వాదం కావాలి నాకు, శాశ్వతమైన లోకం కావాలి నాకు. అది కావాలి అని అంటే నేను సిద్ధపడాలి. ఏ విధంగా సిద్ధపడాలి? ఈ లోకంలో నేను కలిగి ఉన్న దానిని విడిచిపెట్టుకునేంతగా సిద్ధపడాలి. ఆయన ఎప్పుడైనా వచ్చే సమయము ఆసన్నమైనది, ఎప్పుడైనా రావచ్చు. అంతలోపల నా హృదయంలో దేనినైతే నేను పొసెస్ చేసుకుని ఉన్నానో దానిని విడిచిపెట్టుకోవడానికి, ఖాళీ చేయడానికి ఇష్టపడాలి. చాలామంది అనుకుంటూ ఉంటాం, ఏదో కొద్దిసేపు టైం పాస్కో లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా, ఎప్పుడు దాని మీదనే ధ్యాస పెట్టుకొని ఉంటే ఎలా అవుతుంది? అందులోనే ఉందా ఎంటర్టైన్మెంటు? ఈ లోకంలోనే ఉందా? దేవుని వద్ద లేదా సంతోషము? పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఉంది ఆయన దగ్గర. సరే అనుకుందాం, ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నావు, లేకపోతే వెళ్తున్నావు, లోకం వైపు వెళ్తున్నావు, దానిని ఏదో సంపాదించుకుంటున్నావు, బాగానే ఉంటుంది. కానీ ఆయన కొరకు విడిచిపెట్టుకునేంతగా నువ్వు దానిని సిద్ధంగా ఉన్నావా? టైంపాస్ కానీ వెళ్ళావు, బాగానే ఉంది. ఎంటర్టైన్మెంట్ కోసమనే వెళ్ళావు, బాగానే ఉంది. అది అలవాటు కావట్లేదా మన జీవితాల్లో? అది హృదయంలోకి వెళ్ళట్లేదా? విడిచిపెట్టుకోగలమా? విడిచిపెట్టుకోలేని బానిసత్వంలోకి ఈ లోకపు అధికారి మమ్మల్ని తీసుకువెళ్తాడు. ఒక్కసారే కదా, కొద్దిసేపే కదా, ఏముంది అందులో? ఒక చిన్న అవకాశం మనకిచ్చినట్లయితే మన హృదయంలోనే ఒక చిన్న అవకాశం మనమే ఇస్తున్నాం వాడికి. వాడు మన హృదయంలో తిష్ట వేసుకొని కూర్చోడానికి అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలా? ఎప్పుడు వాక్యం చదువుకోవాలా? కొద్దిసేపు అయినా సంతోషం ఉండొద్దా? ఎంటర్టైన్మెంట్ ఉండొద్దా? ఒక చిన్న ఆలోచన నిజమే కదా అనిపిస్తుంది, అది అలవాటుగా మారిపోతుంది. ఇక రాలేని స్థితి, బయటికి రాలేం, విడిచిపెట్టుకోలేం. ఆ అధికారి జీవితంలో కూడా అదే జరిగింది, విడిచిపెట్టుకోలేకపోయాడు. యవ్వనస్తుడే, చిన్నవాడే, అధికారాన్ని సంపాదించుకున్నాడు, మంచి ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు, విడిచిపెట్టుకోలేకపోయాడు. నిత్యత్వం కొరకు విడిచిపెట్టుకున్న వాడే సిద్ధపాటు కలిగిన వాడు. అది ప్రాక్టీస్ చేయడానికే మనం 21 రోజుల సిద్ధపాటు కూడికలను ఏర్పాటు చేసుకున్నాం.
నిత్యత్వానికి వెళ్ళాలి అని అంటే ఆయన అనేక మార్గాలను మన ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. యథార్థంగా ఆలోచించకపోతే, సమయం మించిపోతుంది అనే విషయం గ్రహించకపోతే విడిచిపెట్టబడతాం. ఖచ్చితంగా విడిచిపెట్టబడతాం. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. సత్యం ఏదో గ్రహించే ప్రయత్నం చేద్దాం. అవునా కాదా, ఎవరో చెప్తున్నారని కాదు, ఇది నిజమా కాదా, లేఖనాలలో రాయించాడా లేదా ఆయన, మనిషి ఆలోచనలా ఇవి కానే కాదు, నేను చెప్తున్నానా కాదు, ఇంకొకరు చెప్తున్నారా కానే కాదు, దేవుడు చెప్తున్న మాటలేగా, ఆయన మాటలే కదా ఇవి. మరి ఆయనను చదువుతూ ఉన్నప్పుడు, ఆయన వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు నాకు అర్థమవుతుందా లేదా? దానిని పట్టుకునేంతగా నేను ఈ లోకంలో జీవించకూడదు, దాన్ని పట్టుకొని వేలాడేంతగా జీవించకూడదు. దాన్ని ఎప్పుడు కావలిస్తే అప్పుడు ఆయన విడిచిపెట్టమంటే విడిచిపెట్టే స్థితిలో ఉండాలి. మన హృదయంలోకి ఎట్టి పరిస్థితుల్లో ఈ లోకాన్ని, ఆయననే అంటాడు కదా ఒకసారి, ఎక్కడ యోహాను సువార్తలో అంటాడు, యోహాను సువార్త 14వ అధ్యాయం అనుకుంటే కదా, యోహాను సువార్త 14వ అధ్యాయంలో 14వ అధ్యాయము ఈ అపవాది వస్తున్నాడు, వాడితో నాకేం పని అంటాడు చూడండి. 30వ వచనంలో ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీయో లేదు. ఈ లోకాధికారి వస్తున్నాడు, వాడితో నాకు పని లేదంటున్నాడు. అంటే ఎందుకు పని లేదు వాడితో? వాడు లోకాధికారి ఎవరి వద్దకు వస్తాడు? ఎవరిలో లోకం ఉందో వాడి వద్దకు వస్తాడు. ఎందుకు? వాడి ప్రాపర్టీ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి. ఈ లోకం మీద ఏదైనా ఆశ పెట్టుకున్నామో, ఈ లోకంలో ఉన్న విషయాలన్నీ విడిచిపెట్టుకోలేకపోతున్నాను, ఆ యవనస్తుడు విడిచిపెట్టుకోలేకపోయాడు, వాడి దగ్గర ఎవరున్నారు? లోకాధికారి వస్తాడు. విడిచిపెట్టుకోలేనంతగా మనల్ని అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోయి చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు, ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. క్రీస్తు వారు అంటున్నాడు, లోకాధికారి వస్తున్నాడు, కానీ వాడితో నాకు సంబంధం లేదు. ఎందుకు? ఈ లోకానికి సంబంధించినది నా దగ్గర లేదు, వాడికి సంబంధించిన ప్రాపర్టీ నా దగ్గర ఏం లేదు. వాడికి అధికారం ఉంది ఈ లోకం మీద, లోకాధికారి కదా, అధికారం ఉంది ఈ లోకం మీద. ఈ లోకంలో ఉన్నది నాలో ఉన్నట్లయితే వాడికి నా మీద కూడా అధికారం వస్తుంది, కానీ నాకు వాడికి సంబంధం లేదు. ఎందుకనంటే క్రీస్తు వారిలో ఈ లోకం లేదు కాబట్టి. ఇది మనకు అర్థం కావాలి. నాలో లోకం ఉంది అని అంటే, లోకం మీద ఆశలు ఉన్నాయంటే, లోకం వైపు నేను చూస్తున్నానంటే, నా మీద ఈ లోకాధికారికి, అపవాదికి అధికారం ఉంది. వాడి నుంచి మనం బయటికి రాలేము. అందుకనే ఇప్పటి నుంచే సిద్ధపడాలి విడిచిపెట్టుకోవడానికి, ఆయనను వెంబడించడానికి, ఖాళీ చేసుకోవడానికి మన హృదయాలను సిద్ధపరచుకునే అభ్యాసము చేయాలి ఈ సిద్ధపాటు కూడికల ద్వారా. ఎవరంతకు వారు పరిశీలించుకుంటూ ప్రశ్నించుకుంటూ వాక్యము యొక్క లోతులను తెలుసుకుంటూ లేఖనాలను పరిశీలించండి. మనుషులను కాదు, మనిషి చెప్పిన మాటలు కాదు, లేఖనాలను పరిశీలించి నిజమా కాదా అని గ్రహించిన తర్వాతనే మనం వాక్యానుసారంగా జీవించే ప్రయత్నం చేద్దాం. లేకపోతే సిద్ధపడలేం, ఆయన రాకడకు సిద్ధపడలేం, నిత్యత్వానికి వారసులముగా చేయబడలేం. కాబట్టి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఆయన నన్ను వెంబడించమన్నాడు, ఆయనను మాత్రమే వెంబడిద్దాం. ఏ మనిషిని కాదు, ఏ సిద్ధాంతాన్ని కాదు, ఏ డాక్ట్రిన్ కాదండి, ఏ డాక్ట్రిన్ కాదు, ఏ సంఘం కూడా గొప్పదేం కాదు. అన్ని సంఘాలలో విశ్వాసులు ఉన్నప్పుడు, అన్ని సంఘాలలోని విశ్వాసులు ఎత్తబడుతున్నప్పుడు, అప్పుడు మరి అలాంటప్పుడు సంఘాలు ఎందుకు అలా డినామినేషన్స్ లేకపోతే డాక్ట్రిన్స్ వేరువేరుగా వచ్చాయి? ఏదో ఒక సంఘమే గొప్పది అని అనుకున్నప్పుడు ఒక సంఘంలో ఉన్న వాళ్ళు మాత్రమే కదా ఎత్తబడాలి, మిగతా సంఘంలో ఉన్న అందరూ విడిచిపెట్టబడాలి కదా. అలా కాదు కదా. అన్ని సంఘాలలో ఉన్నవారు విశ్వాసులే, అన్ని సంఘాలలో నమ్మకంగా విశ్వాసంతో జీవిస్తున్న వారు ఉన్నారు, అన్ని సంఘాలలోని వారు ఎత్తబడతారు అని అనుకున్నప్పుడు అందరూ ఒకటే కదా అనే ఆలోచన మన జీవితంలో రావాలి. నాది గొప్పది కాదు, క్రీస్తు వారిని మాత్రమే వెంబడించారు ఎవరైనా. అందుకనే సంఘాన్ని వెంబడించకూడదు, మనిషిని వెంబడించకూడదు, పాస్టర్ని వెంబడించకూడదు, సిద్ధాంతాన్ని వెంబడించకూడదు. అవి మనల్ని పరలోక రాజ్యము తీసుకువెళ్ళకపోగా నరకానికి తీసుకువెళ్తాయి అవి కదండి. అవి మనిషి ఆలోచనలు, మనిషి పుట్టించినవి, లోకం పుట్టించినవి. అవి నా హృదయంలో ఉన్నప్పుడు, ఈ లోకంలోని నా హృదయంలో ఉన్నప్పుడు లోకాధికారి నా మీద అధికారం ఉంటుంది, నేను వాడి నుంచి బయటికి రాలేను. ఇదే గొప్పది అనే దానిలోనే నేను ఉండిపోతాను.
ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. సత్యమైనది మాత్రమే వెతికే ప్రయత్నం చేద్దాం. సత్యమును మాత్రమే వెంబడించే ప్రయత్నం చేద్దాం. నిజమా కాదా ఆలోచన చేద్దాం. ఈ సంవత్సరము 21 రోజులు అయిపోయేసరికి ఒక్క విషయంలోనైనా నిజమే, ఇది దేవుడు నాతోనే మాట్లాడాడు, ఈ విషయాన్ని నేను విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడుతున్నానని ఆయనతో ఒక కమిట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా, ఆమేన్.